ఎప్పుడు ఒకేలాగా కాకుండా నా స్టైల్లో సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా రెస్టారెంట్లో చేసినట్టుగా చికెన్ థిక్ గ్రేవీతో ఎట్లా చేయాలో చూపిస్తా. చివరి దాకా చూడండి. నోట్లో పెట్టుకుంటే అమృతంలా కరిగిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకొని 2 ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసేయండి. అట్లనే ఒక 5-6 జీడిపప్పులు, అట్లనే ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని ఫ్రెష్గా వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని మనం ముందుగా కారం, పసుపు, ఉప్పు కలుపుకున్న చికెన్ని తీసుకొని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఒకసారి మంచిగా చికెన్ కలిపేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసుకోండి మంచిగా. ఈ లోపల మన చికెన్ వేడి అవుతూ ఉంటుంది. దాంట్లో మనం దంచుకున్న అల్లం పేస్ట్ వేసేయండి. మంచిగా ఒకసారి చికెన్లో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనకు చూస్తేనే తెలుస్తుంది అరోమా. అట్లనే పైనకెళ్ళి కరివేపాకు కూడా వేసుకోరి. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోరి. ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోరి. మనం ఈ చికెన్లో స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అది ఇంకా వాటర్ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్లోని థిక్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది.